హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక మంచి స్మార్ట్ హోమ్ మేకర్‌గా అవ్వాలి అని అనుకుంటే, మనం ఎలాంటి హ్యాబిట్స్‌ని అలవాటు చేసుకోవాలి? అసలు స్మార్ట్ హోమ్ మేకర్ అని అంటే ఏంటి? ఎలాంటి హ్యాబిట్స్‌ని అలవాటు చేసుకోవడం వల్ల మనం ఒక మంచి పర్ఫెక్ట్ స్మార్ట్ హోమ్ మేకర్‌గా ఉండొచ్చు అనేది వీటన్నిటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో అయితే షేర్ చేయాలనుకుంటున్నానండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ ఇంకా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా. అసలు స్మార్ట్ హోమ్ మేకర్ అని అంటే ఏంటి అనే దాని గురించి అయితే ఫస్ట్ తెలుసుకుందాం. స్మార్ట్ హోమ్ మేకర్ అని అంటే ఏ ఇంటి యొక్క ఇల్లాలు అయితే తమ ఇంటిని, తమ ఇంటి పనులను చక్కగా తెలివితేటలతో అన్ని ఆలోచిస్తూ చక్కగా తీర్చిదిద్దుకుంటుందో, అన్ని మేనేజ్ చేసుకొని పర్ఫెక్ట్గా చేసుకుంటుందో ఆ ఇంటి యొక్క ఇల్లాలని మనం స్మార్ట్ హోమ్ మేకర్ అని అంటాం. మనం కూడా అలాగా ఒక మంచి స్మార్ట్ హోమ్ మేకర్గా అవ్వాలి అని అనుకుంటే మనం ఎలాంటి హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఒక స్మార్ట్ హోమ్ మేకర్‌కి ఉండవలసిన ఫస్ట్ లక్షణం వచ్చేసి ఎర్లీ స్లీప్ అండ్ ఎర్లీ వేకప్ అండి. ఎర్లీగా పడుకోవాలి, ఎర్లీగా లెగవాలి. ఈ హ్యాబిట్‌ని గనక మనం అలవాటు చేసుకున్నట్లయితే మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. మన బాడీ కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. మైండ్ కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అంటే 3:00 అట్లా ఏం కాదండి. 4:30, 5:30 ఈ అరౌండ్ ఈ టైంలో గనక లేచినట్లయితే మనకి లేచి గుమ్మం చిమ్మేసుకొని, తుడిచేసుకొని, ఇట్లా బట్ట పెట్టేసుకొని, ముగ్గు వేసేసుకున్నట్లయితే మన మైండ్ కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందండి. ఇట్లా ఎర్లీ మార్నింగ్ లెగవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అట్ ది సేమ్ టైమ్ ఇన్ టైంలో కూడా మనం అన్ని పనులనైతే మేనేజ్ చేసుకోగలం. ఈ హ్యాబిట్స్‌ని ప్రతి ఒక్క హౌస్ వైఫ్ అనేది కంపల్సరీగా అలవాటైతే చేసుకోవాలండి. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి మనం పిల్లలతో టైం స్పెండ్ చేయడం అండి. మనం షెడ్యూల్ అనేది ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మనం పిల్లలతో డైలీ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా పిల్లలతో కంపల్సరీగా టైం అనేది స్పెండ్ చేయాలండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళతో మనం కూర్చొని కంపల్సరీగా మాట్లాడాలి. అలా మాట్లాడడం వల్ల పిల్లలకి మనకి అనేది ఒక బాండింగ్ అనేది మంచిగా కనెక్ట్ అవుతుందండి. ఆ బాండింగ్ కూడా ఇంప్రూవ్ అయితే అవుతుంది. పిల్లలు డైలీ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళ స్కూల్లో ఆ రోజు డే అనేది ఎలా జరిగింది, పాజిటివ్‌గా జరిగింది అంటే హ్యాపీగా జరిగిందా, సాడ్‌గా జరిగిందా, ప్రతిరోజు వాళ్ళ లైఫ్ అనేది ఒకేలాగా ఉండదు కదా స్కూల్లో. ఒక్కో రోజు మన సిట్యుయేషన్స్ బట్టి సాడ్‌గా ఉంటారు. ఒక్కో రోజు హ్యాపీనెస్‌గా ఉంటారు కదా. ఈరోజు నీ డే అనేది స్కూల్లో హ్యాపీగా జరిగిందా, సాడ్‌గా జరిగిందా, ఏ ఇన్సిడెంట్స్ గురించి నువ్వు సాడ్‌గా ఫీల్ అయ్యావా, లేదంటే హ్యాపీగా ఫీల్ అయ్యావా అనే దాని గురించి మనం పిల్లలతో డిస్కస్ చేస్తే వాళ్ళు మనకి ఏ విషయమైనా సరే ఫ్రీగా చెప్పగలరండి. అంటే మనం ఒక ఫ్రెండ్లీగా పిల్లల్ని మనం కేర్ చేయాలి. అట్లా మనం గనక పిల్లలతో అలా ఫ్రెండ్లీగా మూవ్ ఆన్ అయినప్పుడు వాళ్ళు ఏ విషయమైనా సరే అండి మనకి హ్యాపీగా ఒక మదర్ లాగా భయపడుతూ అట్లా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా మనల్ని ట్రీట్ చేస్తూ వాళ్ళు ఏ విషయమైనా సరే మన దగ్గర దాచిపెట్టకుండా చెప్పడానికైతే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఒక హోమ్ మేకర్‌గా మన పిల్లలతో ఇలా చాలా చనువుగా, చాలా ఫ్రెండ్లీగా ఉండడం వల్ల చాలా గుడ్ హ్యాబిటేనండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం రెగ్యులర్‌గా చేసుకునే పనులైతే కొన్ని ఉంటాయి కదా. అవి చిమ్ముకోవడం, కడుక్కోవడం, ఇట్లా ఏమైనా క్లీనింగ్ ఈ సెక్షన్‌లు ఇవన్నీ ఉంటాయి కదా. వీటన్నిటితో పాటు ఇవన్నీ చేసుకునే డైలీ రొటీనే అండి. వీటన్నిటితో పాటు మనం కొంచెం టైం స్పెండ్ చేసి, కొంచెం టైం తీసేసుకొని ఏదో ఒక టైంలో ఏదైనా సరే ఒక కొత్త విషయం అనేది నేర్చుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అంటే మనకి ఏదో ఒకటి విషయం అనేది నేర్చుకోవాలి అనే ఆలోచన, థింకింగ్ అనేది మనం ఒక హ్యాబిట్‌గా అలవాటు చేసుకోవాలి. నేను ఇది గనక నేర్చుకున్నది మనకు ఫ్యూచర్‌లో దేనికో దానికి యూజ్ అవుతది అనే దాని గురించి అంటే మనం రెగ్యులర్‌గా చేసే టైంని కొంచెం తగ్గించుకొని అంటే క్లీనింగ్ పర్పస్ గానీ ఇంకేదైనా సరే కొంచెం ఆ టైం అనేది కొంచెం తగ్గించుకొని మనం ఇట్లా కొత్త విషయాలు గనక నేర్చుకోవడానికి గనక మనం కొంచెం ఇంట్రెస్ట్ గనక చూపించినట్లయితే మన లైఫ్‌లో చాలా మూవ్ ఆన్ అయిపోవచ్చండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు గదా. ఆ ఇన్ ఏ ఏ ఏదైనా సరే ఒక ఇంటిని, ఆ ఇంటిని చూసి ఆ ఇంటి ఇల్లాలిని చూడాలి అని జెప్పేసి అంటూ ఉంటారు గదండీ. అదైతే 100% కరెక్ట్ అండి. ఫస్ట్ మనం ఎంత నీట్‌గా ఉంటామో, మనం నీట్‌గా ఉండడంతో పాటు మన ఇంటిని గూడా చాలా పరిశుభ్రంగా, చాలా అందంగా అలంకరించుకోవాలండి. అంటే అందంగా అలంకరించుకోవడం అంటే మీరు ఇంకో విషయంలాగా అనుకోవద్దు. అంటే ఇంటిని డెకరేషన్ పర్పస్‌లాగా ఇట్లా తీర్చిదిద్దుకోవడం ఇట్లా అయితే కాదండి. ఇంట్లో చెత్తా చెదారం లేకుండా, దుమ్ము ధూళి లేకుండా ఎప్పుడు పరిశుభ్రంగా, చాలా శుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఆ ఇంటికి లక్ష్మీదేవి గూడా అంత మంచిగా అయితే వస్తుందండి. ఇంటిని చూసి ఆ ఇంటి ఇల్లాలి చూడాలని జెప్పేసి పెద్దలు చెప్పే మాట ఇందుకేనండి. కాబట్టి ప్రతి ఒక్క ఇల్లాలు ఫస్ట్ ఇంటిని నీట్‌గా ఉంచుకోవడానికైతే కంపల్సరీగా ట్రై జేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి హెల్త్ గురించండి. ఏ ఇంటి యొక్క ఇల్లాలు అయితే హెల్తీగా ఉంటుందో ఆటోమేటిక్‌గా ఇంట్లో వాళ్ళందరూ హెల్తీగా ఉంటారండి. ఆ ఇంటి యొక్క ఇల్లాలి చేతిలోనే ఆ ఇంట్లో వాళ్ళందరి హెల్త్ అనేది డిపెండ్స్ అయ్యి ఉంటుందనేది ఇదైతే 100% నేనైతే నమ్ముతానండి. ఎందుకంటే మనం ఏ ఫుడ్ ప్రిపేర్ చేసినా సరే అది హెల్తీ ఫుడ్ అయినా, అన్‌హెల్తీ ఫుడ్ అయినా అది మనం మన హస్బెండ్‌కి పెడతాము, మన పిల్లలకి పెడతాము. అట్ ది సేమ్ టైమ్ మన ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికి పెడుతూ ఉంటాం గదా. మనం ఇట్లా పిల్లలకైనా సరే మన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇలా హెల్తీ హ్యాబిట్స్ గనక అలవాటు చేసినట్లయితే మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావండి. మన ఫ్యామిలీ గూడా చాలా హ్యాపీగా లైఫ్‌ని అనేది మంచిగా లీడ్ చేసేసుకోవచ్చు. ఇలా హెల్తీ హ్యాబిట్స్‌ని కూడా అలవాటు చేసుకోవడం అనేది ఆ ఇంటి ఇల్లాల చేతిలోనే ఉంటుందండి. కంపల్సరీగా కొంచెం మనం రెగ్యులర్‌గా తీసుకునేటటువంటి ఫుడ్‌నే కొంచెం హెల్తీగా తీసుకోవడానికైతే కొంచెం ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్‌లో అన్ని ఫుడ్స్ అనేది చాలా పొల్యూటెడ్‌గా అయిపోయినాయండి. కాబట్టి మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. మనం హెల్తీగా ఉండడంతో పాటు మన ఇంట్లో వాళ్ళని అందరిని కూడా హెల్తీగా ఉంచుకునే రెస్పాన్సిబిలిటీ అయితే ఒక హౌస్ వైఫ్ మీదే ఆధారపడి ఉంటుంది.
నెక్స్ట్ వన్ వచ్చేసి టైం మేనేజ్మెంట్ అండి. మనం ఏ పని చేసినా సరే ఫస్ట్ మనకు ప్లానింగ్ అనేది ఉండాలి. అంటే ముందు రోజు చేసేటటువంటి పని ఏమైతే ఉందో అది మన షెడ్యూల్ ప్రకారం వేసి పెట్టుకోవాలండి. ఎందుకనంటే మనం రెగ్యులర్‌గా చేసుకునే కొన్ని పనులు కాకుండా మనకి ఎక్స్‌ట్రా పనులు ఏమైనా ఉంటూ ఉంటాయి కదా! అంటే బయటికెళ్ళే పని ఏమైనా ఉంటుంది. లేదంటే షాపింగ్‌కి వెళ్ళేది ఉంటుంది. లేదంటే ఇంట్లోనే ఇంక ఎక్స్‌ట్రా పనులు ఏమైనా రెగ్యులర్‌గా చేసుకునే రొటీన్ లైఫ్ కాకుండా రొటీన్ పనులు కాకుండా ఇంకా ఏమైనా కొన్ని పనులు ఉంటాయి. వీటన్నిటి గురించి నేను రేపు చేయాల్సిన పనుల గురించి ఈ రోజే ముందు రోజే మనం గనక ఒక ప్లానింగ్ ప్రకారం గనక మనం గనక చేసుకోవడం అలవాటు గనక చేసుకున్నట్లయితే మనకు ఆ రోజు ఎర్లీగా ఫాస్ట్‌గా అయితే మనం చేయాల్సిన పనులన్నీ ఇన్ టైమ్‌లో అయితే పూర్తి చేసుకోవచ్చండి. మనకు టైం అనేది సేవ్ అవుతుంది. టైం వేస్ట్ కాకుండా ఫాస్ట్‌గా మనం ఆ పనులన్నీ పూర్తి చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంటు. నెక్స్ట్ వన్ వచ్చేసి బడ్జెట్ ప్లానింగ్ అనేది ఇదైతే తప్పనిసరిగా ప్రతి ఒక్క ఇల్లాలపైనే ఆధారపడి ఉంటుందండి. ఎందుకు అనంటే బికాస్ ఆఫ్ మన హస్బెండ్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అనేది అది ఏ స్టేజ్‌లో ఉన్నా సరే లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే, మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళైనా, హై మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఎవరైనా సరేనండి. మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైనా సరే, మన హస్బెండ్ ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైనా సరే, మనం ఒక ఇంటి ఇల్లాలు అనేది ఆ ఇంటి యొక్క ఖర్చులను తగ్గించుకుంటూ మనకొచ్చేటటువంటి మనకు ఉండేటటువంటి ఫైనాన్స్ స్టేటస్‌ని దృష్టిలో పెట్టుకొని మనం గనక ఇంటిని గనక ఖర్చులు ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి, ఏ విషయంలో ఎంత ఖర్చు పెట్టాలి అనే దాని గురించి గనక బడ్జెట్ ప్లానింగ్ గనక వేసుకున్నట్లయితే ఆ ఇల్లు అనేది ఎప్పుడు చక్కగానే ఉంటుందండి. ఎందుకు అనంటే ఒక ఒక ఇల్లు అనేది ఫైనాన్షియల్‌గా చాలా డౌన్ అయిపోవాలి అన్నా, అదే ఒక ఇల్లు ఫైనాన్షియల్‌గా మంచి స్టేజ్‌లో ఉండాలి అనన్నా ఆ ఇంటి యొక్క ఇల్లాలపైనే 100% డిపెండ్ అయ్యి అయితే ఉంటుందండి. ఈ విషయం గురించి మీరు ఎంతమంది అవునంటారో, యెస్ అంటారు, యెస్ ఆర్ నో అని అంటారో తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. ఎందుకు అనంటే ఏదైనా సరే ఆ ఇంటి ఇల్లాలపైనే ఆధారపడి ఉంటుంది గదా! ఎందుకనంటే మన ఇంట్లో అన్నీ చూసుకునేది 99% అయితే లేడీసే ఉంటారండి. ఆల్మోస్ట్ 10% ఏమో చెప్పలేము గానీ 99% అయితే లేడీసే అన్నీ అయితే మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఫైనాన్షియల్‌గా అయినా సరే, ఏదైనా సరే ఇంట్లో మనం గ్రాసరీస్ తెచ్చుకోవడం ఏదైనా సరే అండి. మనకు హస్బెండ్స్‌కొచ్చే శాలరీస్ గానీ, ఇంకేదైనా ఫైనాన్స్ స్టేటస్ అది ఏదైనా సరే, ఆ ప్లానింగ్ ఆ ఖర్చులనేది మనకి ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి, ఈ విషయంలో ఇంత గ్రాసరీస్‌లో ఇంత ఖర్చు పెట్టాలి, ఇక్కడ ఇంత ఖర్చు పెట్టాలి, షాపింగ్‌కి ఇంత ఖర్చు పెట్టాలి అనే దాని గురించి ప్రతి విషయం గురించి ఒక ప్లానింగ్ అనేది, బడ్జెట్ ప్లానింగ్ అనేది మనమే ఫస్ట్ వేసుకోవాలండి. ఇలా బడ్జెట్ ప్లానింగ్ గనక వేసుకొని మనకు ఉండేటటువంటి ఫైనాన్స్ స్టేటస్ తగ్గట్లుగా మనం గనక ఖర్చు పెట్టుకున్నట్లయితే ఆ ఇల్లు అనేది ఎప్పుడు ఫైనాన్షియల్‌గా, ఆర్థికంగా చక్కగానే ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ హ్యాబిట్స్ అన్నిటిని గూడా ఏ ఒక్క హౌస్ వైఫ్ అయితే 100% ఫాలో అవుతుందో, ఆ యొక్క హౌస్ వైఫ్ తప్పకుండా 100% స్మార్ట్ హోమ్ మేకర్ అనే చెప్పొచ్చండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకనంటే మీ ఒపీనియన్ అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పడం వల్ల ఎవరి థింకింగ్ పవర్ ఎలా ఉంటుంది, ఎవరి ఆలోచన విధానం ఎలా ఉంటుందనేది నాకు గూడా ఒక ఐడియా అనేది వస్తుంది గదా! ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్‌గా కనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికే ట్రై చేయండి. ఇంకొక మంచి యూజ్‌ఫుల్ అయ్యేటటువంటి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తానండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ఓకే అండి. బాయ్.